పెద్ద బాల శిక్ష. ఈ కథను రచించిన వారు శ్రీ అలపర్తి రామకృష్ణ గారు. ఈ కథ నవ్య వారపత్రికలో జనవరి 9, 2013లో నాకు నచ్చిన నా కథ అన్న శీర్షిక కింద ప్రచురితమైంది. 4 రోడ్ల కూడలి రేపల్ల వైపు వెళ్లే బస్సు తూర్పుకు అభిముఖంగా నిలబడి ఉంది. దక్షిణం దిక్కున పోయే బాపట్ల బస్సు కూడా అదే సమయంలో వచ్చి ఆగింది. 2 బస్సులు వచ్చి ఆగడంతో హోటల్లో రద్దీ పెరిగింది. క్యాష్ కౌంటర్ దగ్గరున్న సదానందం లేచి నిలబడి టేబుల్స్ అన్నీ నీట్గా ఉన్నాయో లేదోనని ఓసారి పరికించి చూశాడు. కస్టమర్స్ అడిగినవి సక్రమంగా అందుతున్నాయో లేదోనని సప్లయర్స్ని అప్రమత్తం చేస్తూ ఉన్నాడు తన కేకలతో. హోటల్లో అంతా సవ్యంగా ఉందని అనుకున్నాక రోడ్డు వైపు దృష్టి సారించాడు. బస్సు దిగి రోడ్డు దాటుకుంటూ హోటల్ వైపు వస్తున్న ఉదయ్ని చూడగానే సదానందం గుండె వేగంగా కొట్టుకుంది. మొహంలో ఆనందం చోటు చేసుకుంటే కాళ్ళు చేతులు తడబడ్డాయి. ఉదయ్ అంటూ పెద్దగా కేక వేయబోయి ఆగిపోయాడు. గతం గుర్తుకు వచ్చి. మెదక్ వదిలిపెట్టి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. పొన్నూరులోని హోటల్ ప్రొప్రైటరు స్నేహితుడవడంతో అతని దగ్గరకొచ్చేశాడు. హోటల్ నిర్వహణ బాధ్యతలన్నీ సదానందానికి వదిలి హోటల్ ప్రొప్రైటరు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉంటాడు. ఉదయ్ సదానందాన్ని చూడగానే ఆనందం పట్టలేక పరుగులాటి నడకతో వచ్చి వాటేసుకున్నాడు. మీరిక్కడున్నారా? మీకోసం ఎదురు చూడని రోజు లేదు, గాలించని ప్రదేశం లేదు. మమ్మల్ని వదిలి 5 ఏళ్ళు ఒంటరిగా ఇక్కడ ఎలా ఉండగలిగారు? మీకోసం మీ మనవడు కలవరిస్తూ ఉంటాడెప్పుడు. తిరిగి మిమ్మల్ని చూస్తే ఎంత సంబరపడిపోతాడో అన్నాడు ఉదయ్ ఉద్రేకపడిపోతూ. కొడుకు భుజాలు ఆప్యాయంగా నిమిరాడు. ఏదో అనుమానం సదానందం మనస్సును ముట్టడించింది. కొడుకు మొహంలోకి పరీక్షగా చూశాడు. ఆయన చూపుల్ని పసికట్టాడు ఉదయ్. మీరు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మీ కోడలు కూడా బాధపడుతూ ఉంది. మీరిల్లు విడిచి వెళ్ళిపోవడానికి కారణం తనేనని మదనపడుతూ ఉంది అన్నాడు ఉదయ్. కొడుకు మాటలు వినగానే స్థిమితపడింది సదానందం మనసు. క్యాష్ కౌంటర్కు పక్కనున్న టేబుల్ దగ్గర కొడుకును కూర్చోపెట్టి తాను పక్కన కూర్చున్నాడు. ఓ సర్వర్ని పిలిచాడు. ఈ అబ్బాయి ఎవరనుకుంటున్నావు? నా కొడుకే. పేరు ఉదయ్. కాంట్రాక్టరు. లక్షలు సంపాదించాడు. ఏదో చెప్పబోయాడు సదానందం. అంత ఆస్తి ఉన్నవాళ్ళు కొడుకును లక్షల్ని వదిలేసి ఈ హోటల్కి కాపలా కాస్తున్నారేంటి? సదానందం తనతో పరాచికాలు ఆడుతున్నాడు అనుకుంటూ అడిగాడు సర్వరు. నా కొడుకేనోయ్. ఆరోగ్యం సరిగ్గా లేక డాక్టర్లు గాలి మార్పు కావాలంటే నేనిక్కడికొచ్చాను. తండ్రి అసలు విషయం చెప్పకుండా తన పరువు కాపాడినందుకు మనస్సులోనే తండ్రికి నమస్కరించాడు ఉదయ్. సర్వర్ కుర్రాడు ఉదయ్ వైపు పరిశీలనగా చూశాడు. సదానందం పోలికలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. మీ అబ్బాయేనండి. వేడివేడి ఇడ్లీ కాఫీ తీసుకొస్తాను. అక్కడి నుండి పరిగెత్తబోయాడు సర్వర్ కుర్రాడు. పెసరట్టు కూడా చెప్పు. అల్లం ముక్కలు ఉల్లిపాయలు వేయమను. పెసరట్టు అంటే మా వాడికి ఇష్టం అన్నాడు సదానందం. బాపట్ల వరకు వెళ్దామని ప్రయాణమయ్యాను. మీరిక్కడ కనిపించారు. బాపట్ల ప్రయాణం మరోసారి. బస్సులో బ్రీఫ్ కేస్ ఉంది, తెచ్చేసుకుంటాను అన్నాడు ఉదయ్. తలూపేడు సదానందం. ఉదయ్ బస్సు దగ్గరికి వెళ్ళాడు. అబ్బాయి గారు ఏరండి? ప్లేట్లో పెసరట్టు పట్టుకొచ్చిన కుర్రాడు సదానందాన్ని అడిగాడు. బ్రీఫ్ కేస్ తెచ్చుకోవడానికి బస్సు దగ్గరికి వెళ్ళాడు. మీరు నిజంగా గాలి మార్పు కోసమే ఇక్కడికి వచ్చారా? నవ్వుతూ అడిగాడు కుర్రాడు. ఆ కుర్రాడు కూడా 5 ఏళ్ల క్రితం ఇంట్లో తండ్రి కోపడ్డాడని అలిగి వచ్చేసినవాడే. సదానందం సమాధానం చెప్పకుండా రోడ్డు వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆయన మనస్సు గతంలోకి జారుకుంది. భార్య చనిపోవడం జీవితంలో పెద్ద అగాధం ఏర్పడినట్టయింది. ఉదయ్ను డాక్టర్ని చేయాలని తాను తాపత్రయపడితే వాడు చదువు అటకెక్కించి డిగ్రీ కూడా పూర్తి చేయకుండా చదువు మానేశాడు. కాంట్రాక్టర్ అయ్యాడు. లక్షలు సంపాదించాడు. అయినా తనకేదో అసంతృప్తి. తనేదో సంబంధం చూస్తే ఉదయ్కి నచ్చలేదు. తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మంకుపట్టు పట్టాడు. తను ఊరుకుంటాడా? వాడి మెడలు వంచి తను అనుకున్న సంబంధమే చేశాడు. కాని ఆ తర్వాత జరిగిందేమిటి? ఇంటికొచ్చిన కోడలు తన కొడుకును కొంగును ముడివేసుకుని తన మీదే పెత్తనం చెలాయించడం మొదలుపెట్టింది. అందర్నీ శాసించినవాడే గాని తను మరొకరి మాట వినే రకం కాదు.
ఇంట్లో అడ్జస్ట్ కాలేకపోయాడు. తన పద్ధతులు కోడలు మృదులకు నచ్చేవి కాదు. కొడుకు కోడలతో మాట్లాడడానికి ఇంటికొచ్చిన గెస్టులతో తను గంటల తరబడి మాట్లాడడం ఆమెకు నచ్చేది కాదు. గెస్టులు వచ్చినప్పుడు తన్ను మేడపైన గదిలో కూర్చోమనేది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర గిన్నెల్లో చేతులు పెట్టి కూరలు వడ్డించుకోవడం, పప్పుచారు గిన్నెలో ములక్కాడల కోసం చేతి వేళ్లతో తాను వెతుక్కోవడం ఆమెకు నచ్చేది కాదు. స్పూన్తో కాకుండా చేతులు గిన్నెల్లో పెట్టినప్పుడు ఆమెకు వాంతి వచ్చినట్లుండేది. కరెక్ట్గా టైం ప్రకారం బ్రేక్ఫాస్ట్కి కానీ భోజనానికి కానీ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవాలి. మొహం కడుక్కుంటూ నోట్లోని పేస్ట్ నురగా కొబ్బరి చెట్టు పాదుల్లో ఉమ్మితే ఊరుకునేది కాదు. మృదుల ఏం మాట్లాడినా చీవాట్లు పెట్టినట్టుగా ఉండేది. అమ్మ మాటలు నువ్వు పట్టించుకోకు తాతయ్య అనేవాడు మనవడు వరుణ్. మనవడు తన పక్కన చేరితే మనసులో గూడు కట్టుకున్న దిగులంతా దూది పింజలా ఎగిరిపోయేది. మరి ప్రాణానికి ప్రాణమైన మనవణ్ణి వదిలి ఎలా వచ్చేశాడు తను? ఓ రోజు బజారు నుంచి తెచ్చిన కేకు వరుణ్కి పెట్టాడు. ఈరోజు మీ నాయనమ్మ నేను పెళ్లి చేసుకున్న రోజురా, చెమ్మగిల్లిన కళ్ళను ఒత్తుకుంటూ అన్నాడు మనవడితో. నాయనమ్మ ఎలా ఉండేది తాతయ్య? మా అమ్మలాగా కోపిష్టిదా అడిగాడు వరుణ్. మీ నాయనమ్మ దేవతరా, ఈ దూర్వాసుడితో కలిసి బతుకుబండి 50 ఏళ్లు లాగింది. నా మీద కోపం వచ్చిందేమో, మాట మంతి లేకుండా పైకి వెళ్ళిపోయింది. నాయనమ్మ గూర్చి పాత సంగతులు చెబుతూ ఉంటే చెవులు అప్పగించి వింటూ ఉండిపోయాడు వరుణ్. చదువుకోకుండా తాతగారి గదిలో చేరి కబుర్లు వింటున్నాడని మండిపడుతూ వచ్చింది మృదుల. కేక్ తింటూ ఆసక్తిగా తాతగారి కబుర్లు వింటున్న వరుణ్ కనిపించాడు ఆమెకు. ఇక్కడ కూర్చుని అడ్డమైన తిండి తింటున్నావా? వరుణ్ చెవి మెలిపెట్టి ఆ గదిలోంచి వరుణ్ణి తీసుకువెడుతూ అంది మృదుల. మనవడు బిక్కమొహం వేసుకుని గదిలో నుంచి వెళ్లడం చూసి తన మనసు బాధతో మూలిగింది. ఉదయ్ ఇంటికి రాగానే వరుణ్ చదువుకోవడం లేదని చెప్పింది మృదుల. వీడసలు చదవడం లేదండి, ఎప్పుడూ మామయ్య గారి గదిలో చేరి కబుర్లు చెబుతూ ఉంటాడు. ఆయనేమో వీడికి బజార్ నుండి అడ్డమైన గడ్డి తెచ్చి మేపుతున్నాడు. ఇంట్లో తిండి సహించదు వీడికి. రేపు రోగం వచ్చి మంచాన పడితే ఏడ్చి మొత్తుకునేది నేనేగా అందామె. కొడుకు భుజం పట్టుకుని దగ్గరకు లాక్కుని చెంప మీద గట్టిగా కొట్టాడు ఉదయ్. వరుణ్కు రోషం వచ్చింది. ఏ తప్పు చేయకపోయినా తన్ని కొట్టినందుకు. అనవసరంగా ఎందుకు కొడతారు? తాతగారి కేకు ముక్క ఇస్తే తింటే తప్ప తాతగారితో మాట్లాడడం కూడా తప్పేనా? ఎదురు ప్రశ్నలు వేశాడు వరుణ్ రోషంతో ఊగిపోతూ. ఇక లాభం లేదండి, మనకే ఎదురు తిరిగి మాట్లాడే స్థాయికి వచ్చాడు. ఇక్కడ ఉంటే వీడికి చదువు ఉండదు. రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించుదాం అంది మృదుల. ఆమె నోట్లో నుంచి మాట ఊడిపడిందంటే అది అక్షరాలా అమలు జరగాల్సిందే. మనవణ్ణి రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించవద్దని కొడుక్కి చెప్పాడు. తన మాట ఎవరూ వినిపించుకోలేదు. వరుణ్ణి రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించారు. ఆ సంఘటన తన మనస్సును బాగా కలిచివేసింది. ఇంట్లో ఉండలేకపోయాడు. ఎవ్వరికీ చెప్పకుండా దూరంగా వచ్చేశాడు. ఉదయ్ వచ్చి పెసరట్టు తినడం మొదలుపెట్టాడు. సాయంత్రం మన ఊరికి తిరిగి వెళ్ళిపోదాం నాన్నగారు అన్నాడు ఉదయ్. నేను రానులే, నువ్వెళ్ళు, నాకిక్కడ బాగానే ఉంది. ఈ హోటల్ ప్రొప్రైటరు నన్ను కన్న తండ్రిలా చూసుకుంటున్నాడు అన్నాడు సదానందం. సర్వరు పొగలు కక్కే వేడివేడి కాఫీ తెచ్చి ఇచ్చాడు వాళ్ళిద్దరికీ. నాన్నగారు, మృదుల కొంచెం కటువుగా మాట్లాడిందని మీరింత పట్టుదలగా ఉన్నారే, మరి మీరు చెండ శాసనంలా ప్రవర్తించేవాళ్ళు గతంలో. అమ్మని నన్ను తిట్టని రోజు ఉండేది కాదు. వాటిని పట్టించుకోకుండా మీరంటే అభిమానంగా ఉండడం లేదు అన్నాడు ఉదయ్ కాఫీ చప్పరిస్తూ. సదానందం మనసు మళ్లీ గతంలోకి జారుకుంది. ఉదయ్ని ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోనివ్వకుండా, ఆడుకోవడానికని బయటకు వెళ్ళనివ్వకుండా ఎప్పుడూ చదువుకోమంటూ సతాయించేవాడు తను. జీవితంలో ధ్యేయం అంటూ లేకుండా బతికేయడమంటే కాలో చెయ్యో లేకుండా బతకడం అన్నమాట. డాక్టర్ కావడమే నీ ధ్యేయం, అది గుర్తు పెట్టుకుని శ్రద్ధగా చదువు అనేవాడు. వాడు శ్రద్ధగానే చదువుతున్నాడులేండి, క్లాసులో కూడా ఫస్ట్ వచ్చాడు కదా అంది సుగుణమ్మ. క్లాస్ ఫస్ట్ వస్తే సరిపోదే, స్టేట్ ర్యాంక్ కావాలి. ప్రతి విషయంలో నువ్వు జోక్యం చేసుకోబోకు, నోరు మూసుకుని వంటింట్లోకి వెళ్ళు భార్యను తిట్టాడు. తన మాటకు ఎవరెదురు చెప్పినా, అధిక ప్రసంగం చేసినా ఊరుకునేవాడు కాదు. ఓ రోజు ఉదయ్ అడిగాడు, నాన్న, మంచి చెడులు అంటారు కదా, చెడు ఎక్కడి నుంచి వచ్చింది? మంచి అనేదేమో దేవతల నుండి, చెడు రాక్షసుల నుండి వచ్చిందిరా సమాధానమిచ్చాడు తను.
దేవతల్ని రాక్షసుల్ని ఎవరు సృష్టించారు? మళ్ళీ అడిగాడు ఉదయ్. దేవుడు. రాక్షసులు చెడ్డవాళ్ళని తెలిసి కూడా దేవుడు ఎందుకు సృష్టించాడు? రాక్షసుల్ని దేవుడు సృష్టించలేడు, అంతకుముందే ఉన్నారు అని అందామనుకున్నాడు. అలాగైతే చెడు మీద దేవుడికి కంట్రోల్ లేదా? రాక్షసులు దేవతలంతటి వాళ్ళ అని మళ్ళీ ఉదయ్ ప్రశ్నిస్తే కోపం వచ్చింది తనకు. చిన్న కుర్రాడి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినందుకు రోషం కూడా వచ్చింది. నిన్ను చదువుకోరా అంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తావెందుకు? ఉదయ్ జుట్టు పట్టుకుని వాడి తల వంచి వీపు మీద 4 బాదాడు. ఓ రోజు ఉదయ్తో మాట్లాడ్డానికి వాడి స్నేహితుడు కిరణ్ వచ్చాడు. ఉదయ్ ఉన్నాడండి ఇంట్లో అడిగాడు కిరణ్. లేడబ్బాయ్, బజారుకు వెళ్ళాడు అనేశాడు తను. ఉదయ్ ఇంట్లో కూర్చుని చదువుకుంటున్నాడని తనకు తెలుసు. కొడుకు చదువుకు అవాంతరం ఏర్పడ్డం తనకిష్టం లేదు. కిరణ్ వెళ్ళిపోయాడు. కిరణ్ గొంతు విని ఉదయ్ బయటికి వచ్చాడు. కిరణ్ వచ్చింది నా కోసమేనా అడిగాడు. పనిపాటలు లేకుండా తిరుగుతూ ఉంటారులే, వాళ్ళు చదువుకోరు, ఇంకొకరిని చదువుకోనివ్వరు విసుక్కున్నాడు తను. కిరణ్ బాగా చదువుతాడు నాన్న, నాతో పాటు వాడికి చాలా సబ్జెక్టుల్లో ఫస్ట్ మార్కులు వచ్చాయి, ఆటల్లో కూడా ప్రైజులు వచ్చాయి. నీతో పాటు వాడికి సమానంగా రావడం ఏమిటి? వాడికంటే నీకు మార్కులు ఎక్కువ రావాలి. ఇంట్లో నేను లేనని కిరణ్కి ఎందుకు అబద్ధం చెప్పావు? ఉదయ్ తన అధికారాన్ని పెద్దరికాన్ని లెక్క చేయకుండా మాట్లాడినట్టు అనిపించింది. ఆ రోజు ఉదయ్ని చావబాదేశాడు. భార్యను కూడా అంతే. ఆమె నోరు ఎత్తనిచ్చేవాడు కాదు తను. పేరుకు తగ్గట్టు సుగుణాల రాశి కాబట్టి తన మాటకు ఎదురు చెప్పేది కాదు. తన మొండితనం, మితిమీరిన క్రమశిక్షణ బాగా చదువుకునే ఉదయ్ని మొద్దుబారేటట్టు చేశాయి. ఇంటర్లో తప్పి కూర్చున్నాడు. డాక్టర్ని చేయాలని తన కళ్ళు కంటే దేవుడు వాడిని కాంట్రాక్టర్ని చేశాడు. బయట బాగా ఎండ కాస్తుందని, వాన కురుస్తుందని పూల కుండీల్ని తెచ్చి ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటే వాటికి పూలేం పూస్తాయి? ఉదయ్ విషయంలో తను చేసిందంతే. వాడికి స్వేచ్ఛ లేకుండా కట్టెల్లో ఉంచాడు. తన క్రమశిక్షణతో వాడికి ఊపిరాడక తాను అనుకున్న విధంగా రాణించలేదు. జీవితం ఓ పెద్ద బాలశిక్ష. కొన్ని కఠినమైన పదాలుంటాయి, మరికొన్ని తేలిక పదాలుంటాయి. బతుకు పుస్తకంలో నచ్చిన పదాలనే మెదడు పొరల్లోకి ఎక్కించుకుని సంక్లిష్టంగా ఉన్నాయని కొన్ని పదాలను వదిలేస్తే ఎలా? అన్ని పదాల అర్థాలు తెలుసుకుంటేనే జీవితం పరిపూర్ణమవుతుంది. కోడలి ప్రవర్తన నచ్చలేదని తను దూరంగా జరిగిపోతే ఎలా? సర్దుకుపోవాలి. ఉదయ్ మాటలు వినిపించడంతో సదానందం ఆలోచనలు తెగిపోయాయి. మళ్ళీ మీరు కనిపిస్తే క్షమాపణలు చెప్పుకోవాలని మృదుల రోజూ అనుకుంటున్నది నాన్నగారు. మీ మనవడు ప్రతి క్షణం మిమ్మల్ని తలుచుకుని దిగులు పడుతున్నాడు. మీరు తిరిగి వస్తారని వాడికి గట్టి నమ్మకం ఉందేమో. మీకు ప్రెజెంట్ చేయాలని ఓ వెండి పిడి ఉన్న చేతికర్ర కొనుక్కొచ్చాడు. చెప్పుకుపోతున్నాడు ఉదయ్. మనవణ్ణి చూడాలనే చిన్న మొక్కలాగా ఉన్న మనస్సులోని కోరిక పెద్ద రావి చెట్టులాగా ఎదిగిపోయింది క్షణాల్లో. ఇన్నాళ్ళు ఇంట్లో మనిషిలా అయినవాడిలా చూసుకున్న హోటల్ ప్రొపరైటర్కు కృతజ్ఞతలు చెప్పి సాయంత్రం మన ఊరికి తిరిగి వెళ్ళిపోదాం అన్నాడు సదానందం. కథ సమాప్తం.